బేసిక్‌గా చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని చూస్తూ ఉంటాం. చాలామంది యూట్యూబర్స్ అని కూడా చూస్తూ ఉంటాం. కొంతమంది వ్లాగ్స్ చేస్తుంటారు. కొంతమంది అన్నీ ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉంటారు. కొంతమంది పక్కా ఎంటర్‌టైన్ చేస్తూ ఉంటారు. కానీ ఇతని మెయిన్ ఎజెండా మాత్రం మనందరిని ఎంటర్‌టైన్‌మెంట్ చేయడమేనంట. సో, మరి ఈ సురేష్ గారిది ప్రాపర్ ఎక్కడ? సో, అసలు ఎలా స్టార్ట్ చేయాలనిపించింది? వీడియో పెడితే చాలండి. ఇలా లేదన్నా వితిన్ 1 డేలో 1,000,000 పక్కా. సో, అసలు ఎలా ఎలా ఈ కామెడీ రైటింగ్ చేస్తున్నారు? బ్యాక్‌గ్రౌండ్ వర్క్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడానికి సురేష్‌తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో! హలో మేడం. నమస్తే. సో, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నమస్తే. ఎలా థ్యాంక్ యూ. ఉన్నారు? బాగున్నాను మేడం. మీరు బాగున్నారా? చాలా చాలా బాగున్నాను. సో, ఇంతకీ ఫస్ట్ మన పేరెంట్స్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? మన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? మేడం నాది విలేజ్ బ్యాక్‌గ్రౌండే మేడం. ఓకే. మా అమ్మ, నాన్న వ్యవసాయం చేస్తుంటారు. హ్మ్. నేను, మా తమ్ముడు. హ్మ్. ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. హ్మ్. ఇద్దరికి ఇద్దరు పిల్లలు. ఆల్ గుడ్ మేడం. వ్యవసాయం కుటుంబం. మీ వైఫ్‌తో మీరు చివురుగట్ట, డౌట్లు ఆ అది కైండ్ ఆఫ్ వీడియోస్ అన్నీ చూసాను. రీసెంట్‌గా మీరు చూసినట్లేదు పెళ్ళి పిల్లలు ఉన్నారు. ఇద్దరు అంటే పిల్లలు. నేను అనుకోవడం ఏంటంటే, రియల్‌గా వైఫ్, రియల్‌గా పిల్లలు అన్న ఆ! పాయింట్ ఆఫ్ నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. లేదు మేడం. ఇద్దరు పిల్లలు నాకు చిన్న పిల్లలు. కానీ అలా మా లేదే. కొడుకుని పెట్టి కూడా వీడియో చేస్తుంటాడు మేడం. చూసాను. అవును మేడం. సంతూర్ డాడీలా ఉన్నారు మీరు. సంతూర్ మమ్మీ చూసాము. యూ ఆర్ లుకింగ్ లైక్ ఏ సంతూర్ డాడ్. ఓకే. సో, అంటే మేడం. ఇది స్టార్ట్ చేయకముందు మీ కెరియర్ ఎలా? మేడం యాక్చువల్లీ నేను రైల్వే ఎంప్లాయ్ మేడం. ఇప్పటికి? అవును. ఇప్పుడు రైల్వే ఎంప్లాయ్ మేడం. ఓకే. రైల్వే జాబ్ చేసుకుంటూ ఏదైనా సెకండ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకుందాం అనే ఉద్దేశంతో జాబ్ స్టార్ట్ చేసిన తర్వాత 4 ఏళ్ల తర్వాత ఏదైనా సెకండ్ ఇన్కమ్ వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో యూట్యూబ్లోకి ఎంటర్ అయ్యాను మేడం. యూట్యూబ్ చేశాను. 2022 అక్టోబర్లో అనుకుంటా స్టార్ట్ చేశాను. ఏంటి బ్రో అంతే 2021 2 స్టార్ట్ ఇయర్స్ కూడా చేసి కంప్లీట్ అవ్వలేదు. 1,000,000 ఫాలోవర్స్. అవును మేడం. మేమేమో ఇదే ఫీల్డ్‌లో ఉండి ఈదిరా, ఈదిరా, ఈదిరా 1,00,000. అదే మేడం. ఓకే. సో అట్లా 1.5 ఇయర్ దాటింది. ఇప్పుడు చిన్నగా 1 మిలియన్ అయింది మేడం రీసెంట్గా. చిన్నగా అయిందా? అదే చాలా పెద్దగా అయింది బ్రో 1,000,000. చిన్నది కాదు పెద్దదే. అదే మేడం. సూపర్. సీరియస్‌లీ అంటే లైక్ చాలా 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 ఎంటర్‌టైన్‌గా ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యంగా మన రియల్ లైఫ్‌లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్‌ని బేస్ చేసుకొని చాలా రియల్‌గా చేస్తూ ఉంటారు మీ వీడియోస్. అవును మేడం. సరే ఇంతకీ మనీ ఇంపార్టెంటా? ఫ్రెండ్ ఇంపార్టెంటా? మనీ ఉంటే ఫ్రెండ్ ఖచ్చితంగా ఉంటాడు మనతో. కాబట్టి 2 ఇంపార్టెంటే మేడం. మనీ మనీ ఇంపార్టెంట్. ఇంపార్టెంటా? మనీ ఇంపార్టెంట్. మనీ మనీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్రెండ్‌కి ఏమైనా అవసరం అయినప్పుడు మనం మనీ హెల్ప్ చేయాలి కదా! కాబట్టి మనీ ఇంపార్టెంట్ మేడం. సూపర్. సో, పోస్టింగ్ ఎక్కడొచ్చింది రైల్వే? ఈ ప్రెజెంట్ అయితే వెంకటగిరి అని మా నెల్లూరు డిస్ట్రిక్ట్‌లో ఉంటున్నాను. సో, ఇంతకుముందు బెంగుళూరు దగ్గర 4 సంవత్సరాలు చేశా. కడప దగ్గర సంవత్సరం చేశా. ప్రెజెంట్ వెంకటగిరిలో చేస్తాను. వెంకటగిరిలో. యెస్ మేడం. ఫ్యామిలీ అంతా కూడా ఫ్యామిలీ అంతా వెంకటగిరిలోనే ఉంటున్నాం. వెంకటగిరి. అమ్మా, నాన్న విలేజ్‌లో ఉంటారు. వెంకటగిరి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఓహ్! దగ్గరే. దగ్గరే. సో, ఫ్రీక్వెంట్‌గా ఎళ్తూ ఉంటారా? వెళ్తూ వస్తుంటాం మేడం. హుహు. వీడియోస్ ఏమైనా అవసరమైనా వాళ్ళతో షూట్ చేయాలన్నా వెళ్ళేసి షూట్ చేసుకొని వచ్చేస్తుంటాం. ఓకే. యెస్ మేడం. సో, అక్కడ నియర్ బై ఉన్న వాళ్ళందరూ గూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్యామిలీస్ కానీ, బయట ఫ్రెండ్స్ కానీ అంటే గుర్తుపడుతూ ఉంటారు కదా! గుర్తుపడతాను. సో, ఎక్కువగా ఏం అడుగుతుంటారు? ఎక్కువగా గుర్తుపట్టి బాగున్నావన్నా అంటారు. నేను కూడా బాగున్నాను అంట. అంతే. ఫోటో తీసుకుంటారు వెళ్తారు మేడం. అసలు మీరు అక్కడ వీడియో చేసిన యాక్టింగ్‌కి ఇక్కడ ఇంత పద్ధతిగా కూర్చొని మాట్లాడుతున్న సంబంధం ఉందా బ్రో? చెప్పండి అసలు. లేదు మేడం. నేను బయట మామూలుగా కొంచెం ఇంట్రోవర్ట్‌ని. మామూలుగా ఓన్లీ మంజుష గారు బాగున్నారా? అది అదే కదా కావాలి మాకు. ఇది ఉండదు మేడం బయటంతా. బయట నార్మల్‌గానే ఉంటా. జస్ట్ ఇప్పుడు సడెన్‌గా వచ్చింది కదా! దాన్ని చూపిచ్చా. కంటిన్యూ చేయొచ్చుగా. చూపిచ్చా. ఆ! సో, ఏమైనా అది. యాక్టింగ్ ఆపర్చునిటీస్ వస్తే ఒక మంచి అదే. కమెడియన్‌గా అది కొన్ని చేస్తున్నాను మేడం. రీసెంట్‌గా పెద్ద సినిమా చేశాను. చిన్న చిన్నవి చేస్తున్నాను. వస్తే రీసెంట్‌గా చాలా చేసిన పెద్ద సినిమా ఏమిటో? అది చెప్పొచ్చో లేదో మళ్ళీ వాళ్ళు ఏమన్నా అది అంటారేమో. చెప్పొచ్చు. పోనీ హీరో పేరు చెప్పండి. చెప్తాను మేడం. రీసెంట్‌గా దానికోసమే డబ్బింగ్ కోసమే వచ్చున్నాను. అంటే అది పెద్ద మూవీ కరెక్టే. మేడం. యాక్టర్ ఏ హీరోని అది మళ్ళా ఎందుకు చెప్పావు మేము చెప్పొద్దన్నాం కదా అట్లా అంటారేమో. అందుకే సినిమా పేరు చెప్పొద్దు. ఒక్క 4 రోజులు అయితే రిలీజ్ అయిపోయిన తర్వాత నేను గ్రాండ్‌గా చెప్తాను మేడం. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత నా సీన్‌లన్నీ కట్ చేశారనుకోండి. డబ్బింగ్ రేపు వరకు వచ్చిందంటే కట్ చేయరులేండి బ్రో. ఏముంది మేడం మొత్తం తీసేసినాకే ఉంటున్నాయి లేదు తెలియట్లేదు ఈ రోజుల్లో. ఆ! లాస్ట్ దాకా ఉంటాయి లేదు. కాబట్టి అది రిలీజ్ అయినాక చూద్దాం మేడం అట్లాగే. సో, యూట్యూబ్ కూడా అవును మేడం. రన్నింగ్‌లో ఉంది. అవును. అవును. సో, ఇన్‌కమ్ పర్వాలేదా మరి? సెకండ్ పర్లే. ఇన్‌కమ్ కోసం స్టార్టప్ అవును. చేశారు.
ఫస్ట్ బాగుంది. ఇన్కమ్ని బీట్ చేసింది మేడం ప్రజెంట్ అయితే. ఫస్ట్ ఇన్కమ్ నే బీట్ చేసేసిందా? అది ఎంత మేడం, ఫస్ట్ ఇన్కమ్ 30,000-40,000 వస్తుంది. ఇది కూడా అట్లా వస్తుంది అనుకోండి. అది మేడం. అలా అలా రాదులే. అలా అలా మేము ఇక్కడ మా వాళ్ళు ఎవరు ఒప్పుకోరు. సరే మేడం, మీరు ఎంత అనుకుంటే అంత హ్యాపీగానే ఉన్నా. హ్యాపీగా హ్యాపీ